అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకోసం తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ మధ్యకాలంలో కూడా అన్నాడండి, ఏమని వాగాడో తెలుసా? క్రైస్తవులది విదేశీ మతం అండి ఇదంతా. అప్పుడు వాడికి నేను ఏమని వార్నింగ్ ఇచ్చానో తెలుసా అండి? విదేశీ మతమా? ఎవడన్నాడు ఇది విదేశీ మతం అని? ఎవడన్నాడు? ఒరే డక్టి ఫెలో, సార్ ఐజక్ న్యూటన్ అని చదువుకుంటున్నావు, సైంటిస్ట్ అంటున్నావు, చూసావు వాడిని? వాడు ఎవడనుకున్నావురా? వాడి థియరీ, న్యూటన్స్ లా, న్యూటన్స్ థియరీ అంటున్నావే, వాడు క్రిస్టియన్ రా. వాడు ఎందులో చూసి కాపీ కొట్టాడు తెలుసా? బైబుల్ చదివాడు రా వాడు. ఈ గ్రావిటీ పవర్ కోసం బైబుల్లో నిక్షిప్తమై ఉందరా చిట్టి కన్నా. అది కాపీ చేసేవాడు అది వాడి థియరీ అని రాసేసుకున్నాడు, కానీ అది బైబుల్ థియరీ. నువ్వు విశ్వవిద్యాలయాల్లో, ఇండియాలో ఉన్న ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాల్లోకి తెచ్చుకున్న న్యూటన్స్ థియరీ ఎవరిదో తెలుసా? యేసుక్రీస్తురా పిచ్చి కన్నా. అది న్యూటన్ కాదు, వాడొక పెద్ద దొంగ. బైబిలును దొంగిలించిన మిలేనియం మహనీయులను మా టీవీలో మాట్లాడిన ఎపిసోడ్స్ లో మీరు చూశారు. సైంటిస్టులందరినీ ఎండగట్టేశాను. ఎవడరా సైంటిస్ట్ అని? ఎవడరా సైంటిస్టు? క్రైస్తవులై బైబిల్ను చిన్ననాటి నుండి చదివి బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని దొంగిలించిన దొంగల వాళ్ళు. వాళ్ళు చెప్పింది శాస్త్రం, బైబిల్ చెప్తే విదేశీ మతమా? ఫోల్. అర్థమవుతుందా లేదా మీకు? వాడు చెప్తే శాస్త్రమా, సైన్సా? వాడేమో సైంటిస్టు, వాడు చెప్పిందేమో సైన్స్. కానీ వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నీకు తెలుసా? నీకు కానీ, బాబుకి కానీ, బాబుకి కానీ బైబిల్లోది కాపీ కొట్టాడు. ఈ ప్రపంచం ఎవరిని మిలేనియం మహనీయులను అన్నదో వాళ్ళంతా బైబిల్ దొంగిలించారు అని మా టీవీలో ప్రతి ఆదివారం మాట్లాడిన నా మాటలు విన్నారు. ఒక ఐన్స్టీన్ చెప్పింది, ఒక కోపర్నికస్ చెప్పింది, ఒక గెలీలియో చెప్పింది, ఒక బ్రూనో చెప్పింది. ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ బైబిల్ని కాపీ కొట్టారు. బైబిల్ పేరు తీసేశారు, వీళ్ళ పేరు రాసుకున్నారు. దొంగలు గారా వీళ్ళు? ఏమంటే ఇది తెలియని వీడు ఇండియాలో పుట్టి వీడంటాడు ఇది విదేశీ మతం. ఇది జ్ఞానాన్ని విదేశాలకు, ఆ దేశాలకు పంపించేయండి, వాళ్ళు మన దేశానికి చెందిన వారు కారు అన్నాడండి. చెప్పండి, ఇది ఏమైనా జస్టిస్? ఇది అసలు ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ దరిద్రుడికి తెలుసా? బాగా వినాలి మీరు. మధ్య ఆసియా నుండి ఇండియా దేశానికి రావటానికి ఖైబర్ బోలన కరుముల గుండా ద్రావిడులు, ఆర్యులు అనేవారు రంగప్రవేశం చేశారు ఈ గడ్డ మీదకి. అర్థం కాలేదా మీకు చరిత్ర? ఇండియాలో ఉన్న క్రైస్తవులందరూ విదేశీ దేశాలకు పోవాలని చెప్పిన ఈ సన్నాసగాళ్ళందరికీ చెబుతున్నాను ఈవేళ చరిత్ర అంటే ఏంటో. చరిత్రలో అక్షరం తెలియని ప్రతి దరిద్రుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు వేదికలకి మైక్ దొరకగానే. ఇది కాదనే మగాడు ఒకవేళ ఈ మైదానంలో ఉంటే, కమాన్, వెల్కమ్ టు ది స్టేజ్. మధ్య ఆసియా నుంచి వచ్చారు వీళ్ళంతా. అందులో నీ బాబు బాబు వాడి బాబు ఉన్నాడు, నా బాబు వాడి బాబు ఉన్నాడు. అంటే ద్రావిడులలోనూ ఆర్యుల్లోనూ మన బాబులందరూ ఉన్నారు. వాళ్లే కదా భారతదేశానికి వచ్చి భారతీయులుగా పిలువబడ్డారు. నన్ను వెళ్ళిపోమనడానికి నువ్వెవడోరా? నువ్వెవడో నన్ను వెళ్ళిపోమనడానికి? నువ్వు పోవు లేకపోతే అని ఏ క్రైస్తవుడైనా తొడగొట్టి వాడి నోరు ముయించారా చెప్పండి? అందుకేనండి బైబిల్ మత గ్రంథం అంటున్నారు వీళ్ళంతా. ఇది మత గ్రంథం కాదండి, మహాజ్ఞానం. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక్క మీడియా వాడైనా అబ్బా ఏమి చెప్పారండి, మీ మాటలు ప్రకటిస్తామండి అని అంటున్నారండి. వీళ్ళకి భయం చెప్పేవాళ్ళు లేకపోతున్నారు కనుక వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారండి. నువ్వు తొడకొడితే ఈ సమాజంలో పిచ్చి పట్టిన జ్ఞాని శాస్త్రవేత్త అన్న వాడు నీ దగ్గర తల దించుతాడు. వేసి పిలుస్తున్నాడు, నమ్ముకో అమ్మ, రోగం పోద్ది, కడుపు నొప్పి పోద్ది, పిల్లలు పడతారు, కోర్టుకి. ఎక్కడ నేర్చుకున్నావు ఈ జపాలు తపాలును? యూదా గోత్ర సింహం అని నీ అన్న, యూదా గోత్ర సింహం నీ అన్నయ్య.
నువ్వు వీధి కుక్కవా? అద్దో నువ్వు సింహానివి కావాలి. నీ అన్న సింహం అయితే తమ్ముడు నువ్వు సింహానివి కాదా? బైబిల్ ఏంటో తెలుసా నీకు? అది మార్గం, మహాజ్ఞాన మార్గం. బైబిల్ని కానీ యేసుక్రీస్తుని కానీ ఎవరైనా ఏవైనంటే భరించలేనంటే నేను. ఏం తప్పు చేశాడు ఆయన? నీకు చవకబారుగా దొరికింది క్రైస్తవుడు అనుకుంటున్నావా? పిచ్చి సన్నాసి. మేము బాంబు పెట్టాం, కత్తి పట్టుకోం, నువ్వు వండవు. క్రైస్తవ్యానికి అడ్డురాకు, ఆ దేవునితో నువ్వు పెట్టుకోకు. సృష్టికర్త జోలికి వచ్చావో అయిపోతావు నువ్వు. ఇంత సవాలు చేసి బైబిల్ పట్టుకొని, ఒక బైబిల్ అబద్ధాల పుట్టయితే, బైబిల్ ఒకవేళ అబద్ధమైతే, ఇది విదేశీ మతం అయితే పిడి సుందర్రావుగా నిలబడుతున్నాను. బైబిల్ నిజమైన గ్రంథమని నేను చెప్పటానికి ఇక్కడ నిలబడ్డాను ధైర్యంగా. ఇప్పుడు చెప్పు, బైబిల్ తప్పని చెప్పటానికి ఎవరైనా మీస ఉన్న మగాడు ఉన్నాడేమో తీసుకొని రండి. క్రీస్తు కొరకు, ఆ దేవుని కొరకు నిలబడినాడు జైశాలే. తన తరము వారికి సేవ చేయుటకు పుట్టించినది దేవుడే. దేవుని కోసం నిలబడ్డాడు, ఎదిరించిన వారితో తలపడ్డాడు.